తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమ పితామహుడు స్వర్గీయ గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని ప్రముఖ రచయిత చెదురకు అంతర్జాతీయ ఐఎస్ఓ సంస్థ ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజ పురస్కారం అందివ్వనున్నట్లు నిర్వాహకులు ఆహ్వానాన్ని పంపారు. ఎంతో కాలంగా స్వచ్ఛమైన తెలుగులో ప్రజల హక్కులు, ప్రభుత్వ పనితీరు, మానవ సంబంధాల విషయంలో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్లా స్పందిస్తూ పాఠకులకు ఉత్సాహాన్ని నింపుతున్న చెదురకు అనేక మంది అభిమానులు ఉన్నప్పటికీ అంతే సమానంగా వ్యతిరేకులు కూడా ఉన్నారు. ఎవరు ఏమి అనుకున్నా ఎలాంటి బెదిరింపులకు, ఆర్థిక లావాదేవీలకు లొంగకుండా ఎప్పటికప్పుడు తన భావోద్వేగ రచనలను సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు రచయిత, జర్నలిస్ట్, కవి చెదుర. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపు పొందిన సంస్థ చెదుర రాస్తున్నటువంటి కవితలను గుర్తించి ఈ తెలుగు తేజ పురస్కారం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ బోయి భీమన్న అవార్డు గ్రహీత, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఈ సందర్భంగా తెలియజేశారు.